Alright, a very good evening and welcome to the post-match presentation of match number 2 of Chittoor Corporate League Season 1. Yes, big congratulations to team JSAB on getting a good win, but a very good game fought by JSE Solutions to defend 91. They brought this game down to 14.1 overs, a very good contest. Morning game also we've seen a terrific game that has come down to the final over, which only means this tournament has already started off with a very good note. So congratulations winners and good luck for the next game to the runners. And to the presentation party, I would like to welcome Harikrishna Garu, CDCA Joint Secretary, to join us on the dais. Yes, let us welcome them with a round of applause. And I would like to welcome Babji Garu, Janasena 2nd Ward in charge and also Town President for Janasena Party. Yes, Vice President for Town for Janasena Party. And now I'd like to call forward the player of the match. With his match-winning knock of 44 runs, I would like to welcome Subbu from JSAAP Journalists. 44 of 35 balls with 3 boundaries and 1 sixer. And I would like to request our guests of honors for the post-match, Harikrishna Garu and Babji Garu, to hand over the memento and a check of 2,500 rupees for the player of the match that is being sponsored by Mr. Madan Mohan, General Manager of Pai Viceroy Tirupati. Yes, congratulations and good luck for your next games. Now I'd like to call forward Venkatesh Garu, captain of team JSE, to please come forward for a quick chat. Yes, sir, ఒక అద్భుతమైన గేమ్ చూసాము. 91 రన్స్ డిఫెన్స్ తో బయటకు వచ్చారు. అండ్ 91 రన్స్ కొట్టినప్పుడు వాట్ వాస్ ద ప్లాన్, వాట్ వాస్ యువర్ పెప్ టాక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్? ముఖ్యంగా మా టీమ్ మెట్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఆడి 91 రన్స్ అనేది ఇక్కడ చాలా బిగ్ స్కోర్ 15 ఓవర్స్కి. ఈ స్లో పిచ్లు అది కూడా. అయితే 18 ఓవర్స్ వరకు మేము ఆధిపత్యంలో ఉన్నాము. లాస్ట్ 2 ఓవర్స్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ రావడం వల్ల 13 ఓవర్స్ వరకు మేము ఆధిపత్యంలో ఉన్నాము. లాస్ట్ 2 ఓవర్స్ వాళ్ళు గేమ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా మా టీంలో ఆల్రౌండర్ అండ్ డైనమిక్ ప్లేయర్ విజయ్ గారు ఇంజూర్ అవ్వడం అని కూడా మాకు కొద్దిగా పరాజయానికి అదొక కారణం అని భావిస్తున్నాను. సో డెఫినెట్లీ ఒక అద్భుతమైన నాంది పలికారు CCLతో చిత్తూరు డిస్ట్రిక్ట్లో. అండ్ ఫస్ట్ గేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ కెప్టెన్? చాలా ఉల్లాసంగా ఉందండి. మరొకసారి CDCA వాళ్ళకి, ఇంత అద్భుతంగా జరిపి టోర్నమెంట్ నిర్వహిస్తున్న CDCA వాళ్ళకి, దీనికంతా వ్యూహకర్త, పర్యవేక్షకులు క్రికెట్ విజయ్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క క్రికెటరు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ గారు. Congratulations and on being a part of this tourney and good luck for your next game, sir. Thank you. Yes, so that is Venkatesh Garu, captain of JSE Solutions. Now it's time to welcome the captain of the winning team, P. Srinivas Garu from JSAAP Journalist team. Yes, so first of all, congratulations on being on the winning side, sir. Thank you. ఒక low scoring game, ఒక అద్భుతమైన థ్రిల్లర్ చూసాము. What are your thoughts on this game? బౌలింగ్ చాలా బాగా చేశారు. తక్కువ ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేస్తాం అనుకున్నాము, కానీ అన్న వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి బాగా కట్టడి చేయడం వల్ల బాగా ప్రెజర్లోకి వెళ్ళిపోయాం ఒకనొక టైంలో. కాకపోతే మా సుబ్బు కొద్దిగా రిలీఫ్ చేసి విన్నింగ్ అందించాడు. థ్యాంక్స్ టు సుబ్బు, థ్యాంక్ యూ. ఎస్, డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో 90 రన్స్ కొట్టారు అండ్ మంచి అద్భుతమైన బౌలింగ్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ ఎటువంటి టాక్ నడిచింది అండ్ వాట్ వాస్ ద టీమ్ డగౌట్ లైక్? మొట్టమొదటిసారిగా పిచ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టాస్ విన్ అవుతానే బౌలింగ్ తీసుకున్నాము. బౌలింగ్ తీసుకున్న దానికి తగ్గట్టే బౌలింగ్ చేసాము. చాలా తక్కువ రన్లకే కూడా కట్టడి చేయగలిగాము మేము. అదే హోప్తోనే తక్కువ, అంటే మళ్ళీ చెప్పేదే, తొందరగా ఫినిష్ చేస్తాం అనుకున్నాం, చేయలేకపోయినాం. అదే. సో డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ ద ఫస్ట్ గేమ్. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లేయింగ్ ద ఫస్ట్ గేమ్ ఆఫ్ CCL? మొదటగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కు మేమైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంత మంచి ఆట తీరుని మాకు కల్పించినందుకు. ఇంత లైవ్ మ్యాచ్లో ఆడడము చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఎన్నో కోరికలు అనుకుని ఉంటాం, అయ్యో మనం ఆడలేకపోయినామే, టీవీలో చూడడమే మనం అని. ఇప్పుడు మేము ఆడుతుంటే టీవీలో చూస్తుంటే మాకు అదొక ఎక్సైటింగ్గా ఉంది. అయ్యో మన వాళ్ళని టీవీలో చూస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. మొట్టమొదటిసారిగా క్రికెట్ని ఇంత స్థాయికి తీసుకెళ్తున్న మన ACA జాయింట్ సెక్రటరీ విజయ్ అన్న గారికి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన చాలా జిల్లాలో క్రికెట్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇండియాకి ఆడే ప్లేయర్స్ని కూడా తయారు చేయగలుగుతారు అనేది 100% చెప్పగలుగుతాము. ఆల్ ది బెస్ట్ అన్న. ఇది ఇట్లే కొనసాగాలి, మాకు మరిన్ని అవకాశాలు కల్పించండి అన్న. మనమంతా కలిసి మరీ అద్భుతంగా రానిద్దాం.
Yes, definitely behind the cameras untaru always, and now Yes. you're on the screen, and Yes. congratulations on winning the first game. Thank and you. good luck for your next games. థ్యాంక్ యూ వెరీ మచ్. All right. Yes, so before we put an end to this post match, now I'd like to welcome our CDCA Joint Secretary and our guest of honors to please meet the teams, and I would like to request captains to please introduce your teams to the teammates. Yes, Hari Krishna Garu, CDCA Joint Secretary, and Babji Garu, Janasena Second Ward in charge and Town Vice President for Janasena Party. Sir, at well. సార్ ఏమన్నా మాట్లాడతారా అదే అడుగుతున్నాను సార్. Yes, now it's time to hear from Babji Garu. Is second ward in charge for Janasena Party and town vice president for Janasena Party. Is requesting him to please come over, and I'm handing the mic over to him. Close ga on. ముందుగా ఇక్కడ గొల్లవానిగుంటలో మా వేణుగోపాల్ సార్ మెమోరియల్ తరపున ఈ టోర్నమెంట్ జరగడం మాకు చాలా సంతోషం. ఎందువల్లంటే వేణుగోపాల్ సార్ చిత్తూరు జిల్లాలో 8 మందిని క్రికెట్లను తయారు చేసి ఆయన ఎంత సేవ చేశాడో మాకు అందరికీ కూడా తెలుసు. ఆయన పేరు పైన ముందుగా ఈ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ జరపడం ముందుగా విజయాన్నకి మా క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళకి అందరూ కూడా వేణుగోపాల్ సార్కి తెలుసు. అదేవిధంగా క్రికెట్ విజయాన్ని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ముందుగా నిర్ణయించుకోవడం ఆయనకి చాలా మేమందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే తిరుపతిలో అందరూ ఇప్పుడుండే పిల్లోళ్ళే కాకుండా మామూలుగా ఎవరైనా వచ్చి క్రికెట్ ఆడొచ్చు, క్రికెట్ ఒక మంచి ఫిట్నెస్కు సంబంధించిన విషయం, ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ని ఒక ఇంప్రెస్గా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా క్రికెట్ ఆడొచ్చు అని చెప్పేసి ఇప్పుడుండే అందరూ ప్లేయర్స్ కూడా మా సీనియర్స్, మా మదన్న కానీ ప్రతి ఒక్కరు ఆయన చూస్తూ ఉంటే ఇప్పుడు మాకు కూడా ఉత్సాహం వచ్చి మేము కూడా గ్రౌండ్లోకి రావాలన్నా అనేసి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందువల్లంటే ఆయన ప్రతిరోజు మ్యాచ్ల్లో గ్రౌండ్లో పరిగెత్తా లైవ్లు పెడతా ఉంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది. కానీ మేము కూడా 20 ఏళ్ళ ముందు మేము కూడా క్రికెట్ ఆడేవాళ్ళం, రెగ్యులర్గా కార్క్బాల్ టోర్నమెంట్లు జరిపించేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కొన్ని విషయాల వల్ల మేము మ్యాచ్లు ఆడలేకుండా పోతున్నాం. కాకపోతే ఈరోజు మా విజయన్న ఈ సార్ పైన టోర్నమెంట్ జరపడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా ఇంకా బాగా ఆడి ప్రతి ఒక్కరు విన్నర్ కానీ రన్నర్స్ కానీ ఈరోజు ఓడిపోయినామనేసి అనే బాధపడకుండా నెక్స్ట్ మ్యాచ్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి స్కోర్ కొట్టి ఇంకా విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తాను. మా మదన్న. Yes, definitely it's wonderful hearing from Babji sir, and that will be it for the post-match presentation of match number 2. We're going to find you, we're going to meet you tomorrow morning for the next game. Stay tuned for the live action for match number 3.